ఊరి నుంచి మా అత్తగారు తీసుకొచ్చిన మా పెరటి గోంగూరతో మేమిద్దరం 2 రకాల పచ్చళ్ళు చేసాము. నేను చేసిందేమో ఉల్లిపాయ వేసేసి ఈ రోజు తినేది. అత్తయ్య గారేమో ఇది చేశారు, అంటే ఇది నిల్వ పచ్చడి. ఆంటీ ఎలా చేశారు నిల్వ పచ్చడి? గోంగూర కడిగి ఆరబెట్టిన గోంగూర ఆయిల్లో వేయించి, ఇది కూడా మన తోటలోదే, ఆయిల్లో వేయించి మంచిగా వేగాక పోపు సామాన్లు అన్నీ వేసి శనగపప్పు అయ్యి పోపు చేసే. ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇది? ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. నిలవ పచ్చడి కదా, చాలా రోజులు ఉంటుంది. అవునంటే అబ్బా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మొత్తానికి ఎర్ర గోంగూర కదా, ఇది ఎర్ర గోంగూరే కదా మనం చేసేది. రెండు కూడా పచ్చళ్ళు ఎర్ర గోంగూర. తెల్ల గోంగూరతో చేయొచ్చా? తెల్ల గోంగూరతో నిలవ పచ్చడి చేయొచ్చు. గుంటూరు గోంగూర అంటారు చూడు, తెల్ల గోంగూర. కానీ అది వేరే అంటే చింతపండు వేస్ట్ చేస్తారు. చింతపండు వేస్తారు. ఇందులో చింతపండు అవసరం లేకుండానే పుల్లగా ఉంటుంది. అవును, చాలా బాగుంది.